మేడ్చల్ మున్సిపల్ టౌన్ ప్రెసిడెంట్ ఐఎన్టీసీ ఎర్ర విజయరావు మేడ్చల్ కాంగ్రెస్ ప్రభుత్వం 68-65 ఎమ్మెల్యే సీట్లు గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అభివృద్ధి మార్పు అనేది రేవంత్ రెడ్డి అన్నతోనే వచ్చింది. రేవంత్ రెడ్డి అన్న 6 స్కీములు పెట్టినారు. అభివృద్ధి పథకాలు చూసి బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున చేరికలు అయినాయి. ఏంటంటే కాంగ్రెస్లో మాట ఇస్తే మాట మీద కట్టుబడి ఉంటుంది. రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం ఫ్రీ కరెంటు బిల్ అన్నాడు, ఫ్రీ బస్సు మహిళలకు, అక్క చెల్లెళ్లకు, అమ్మలకు ఫ్రీ బస్సు పెట్టుట్లా మహిళలు ఎంతో సంతోషకరంగా రేవంత్ రెడ్డి అన్నగారు. అట్లనే నిరుపేద కుటుంబాలకు అన్ని కుల మతాలకు ఫ్రీ 200 యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్న నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటాడు. మా ఎస్సీలకు ఎంపీ ఎలక్షన్లు తర్వాత దళిత బంధు ఇస్తాడు, దళితులకు ఆదుకుంటాడు. ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డుపై పడ్డాయని ఆటో డ్రైవర్లు లబ్బో మొత్తుకుంటాడు, కానీ ఆటోలకు ఏదో ఒకటి సాయం చేస్తాడు రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి మహేందర్ రెడ్డి భార్య మేడం సునీత చైర్పర్సన్గా ఆమె ఎన్నో పదవులు చేసింది. భారీ మెజార్టీతోని మల్కాజిగిరి ఎంపీ సీటు ఘన విజయం సాధించి రేవంత్ రెడ్డి అన్నకు బహుమతిగా కానుకగా మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి మేడం ఘన విజయం సాధిస్తుంది. అతి తొందరలోనే వచ్చే నెలలో ఎలక్షన్లు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకొని కార్యకర్తలు చేతు గుర్తుకు ఓటేసి ఆమెను బంపర్ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. నా పేరు ఎర్ర విజయరావు మేడ్చల్. కానీ సునీత మహేందర్ రెడ్డి చూసుకుంటే ఇక్కడ లోకల్ కాదు, ఆమె చేవెళ్ళ. సో మల్కాజ్గిరిలో ఎట్లా గెలుస్తుంది అన్నట్టు కొంతమంది అంటున్న పరిస్థితి. టీడీపీ హయాం నుంచి బీఆర్ఎస్ హయాం నుంచి కాంగ్రెస్లోకి వచ్చినారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ చరిత్రలో రాజకీయంగా అంచెలంచెలుగా వాళ్ళు అభివృద్ధి చేసినారు. కాబట్టి ఆమె ఇంతకు ముందుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు కొన్ని పనులు చేపట్టింది. ఆ సానుభూతితోనైనా కాంగ్రెస్కు ఓట్లేసి ఆమెను గెలిపిస్తారు. పార్టీ సింబల్ మీద గెలుస్తారు. పార్టీ మారిస్తే ఆమె ఎవరో గుర్తుపట్టారని కాదు, సోనియా గాంధీ చేతి గుర్తుతోనే అభివృద్ధి పనులు చూసి ఆమెను బంపర్ మెజార్టీతో గెలిపిస్తారు. బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లనే మన బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకుంటే రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు. సో ఎట్లా వాళ్ళు మన బీజేపీ నుంచి చూసుకుంటే ఈటెల రాజేందర్ ఉన్నారు. సో ఎట్లా ఇలా పరిస్థితి? బీజేపీ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎంపీ సీట్లు ఎమ్మెల్యేలు రాలేదు, కానీ వేస్తారు. కానీ ఓటింగ్ అనేది ఓడిపోవడం ఖాయం. మరి బీఆర్ఎస్ పరిస్థితి? బీఆర్ఎస్ క్యాండిడేట్ మా మంత్రి మల్లారెడ్డి ఉండే, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే. ఆయన మేడ్చల్కు ఏమి అభివృద్ధి పనులు చేయలే. ఆ ఎంపీ ఎవరు లోకలా నాన్ లోకలా బి తెలియదు. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే అది నదిలో మురికి కాలువలో వేసినట్టే, ఇక రాదు బీఆర్ఎస్ పార్టీ, భూసాప్తమే. వస్తాం మేము ఎంపీ ఎలక్షన్ లో మళ్ళీ గెలుస్తాం, మెజార్టీ సీట్లు వేస్తామని కేటీఆర్ అంటారు. కేసీఆర్ కూడా అంటున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి అన్న, కేసీఆర్ అన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన ఏం కలలు కన్నాడు. టిఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టి జాతీయ స్థాయిలోనే తీసుకుపోయింది, కానీ ఆయనకే దిక్కు లేదు. అతి తొందరలోనే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఫోన్ టాప్లో జైలు పోవడం ఖాయము. ఎన్నో అక్రమాలలో ఎంత అప్పులపాలు చేసిండు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్. ఇక అభివృద్ధి పనులు చేయలే. దళితులకు దళిత బంధువు ఇస్తున్నాడు, దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నాడు, దళితునికి సీఎం చేస్తున్నాడు, కానీ అన్ని ఉట్టి మాటలే, చేయలేదు కేసీఆర్. అలా కుటుంబమే బాధపడ్డది, కానీ వేరేటోళ్ళు ఎవరు బాధపడలేదు. అతి తొందరలోనే జైలు పోవడం ఖాయం కేసీఆర్. కవిత కూడా జైలుకు పోయింది, అదే ఎట్లా మన పరిస్థితి? కవిత కంటే ఆమెకు లేని కోరికలు మా అయ్య సీఎం అని ఆమె పోయి లిక్కర్ దందా పెట్టుకుంది. కాబట్టి కేజ్రీవాల్తో చేతులు కలిపి
అందరికి బురద పూసింది. అట్లనే తప్పు చట్టము ఎవరికైనా ఒకటే చట్టం. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు, టిఆర్ఎస్ ప్రభుత్వం, తప్పు తప్పే. చట్టము అందరికి ఒకటే కానులు ఉంటాయి కాబట్టి కవిత చేసే ఆరోపణలు కానీ, కవిత చేసే స్కీములు కానీ, ఆమె కుంభకోణంలో ఇరికింది. ఆమె బెల్ వచ్చే అవకాశం లేదు అతి తొందరలో. జైలుకు కటకటాల పోంటే అయ్యింది. అంతనే కవిత పరిస్థితిగా కేసీఆర్ ను ఎవరు నమ్మరు, నమ్మినవి ఆ పార్టీలో ఎవరు ఉండరు. బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ చాలా చేస్తాం, మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, దళిత బంధువులు ఇస్తాం, ఆ ఇష్టం ఇది ఇస్తాం బాగా అంటారు కదా. మల్లారెడ్డి కూడా అంటుందండి దళిత బంధు అని ఎలక్షన్ మూమెంట్ లా అక్కడ మునుగోడ్ల దుబ్బాక సైడ్ లా ఓట్ల గురించి అయినా దళిత బంధు అని తీసింది. కానీ దళితులకు ఎవరికి మేడ్చల్ నియోజకవర్గంలో దళిత బంధు రాలే, రాలే. మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రి ఉన్నాడు కానీ మల్లారెడ్డికి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. ఇప్పటిదాకా మేడ్చల్ డిగ్రీ కాలేజే లేదు, మేడ్చల్ డిగ్రీ కాలేజే లేదు, ఏం అభివృద్ధి పనులు చేపట్టలేదు. మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి కదండి మేడ్చల్. ప్రైవేటు వ్యవస్థ కాబట్టి, ప్రైవేటు హాస్పిటల్ కాబట్టి, భూ కబ్జాకు పాల్పడ్డాయి కాబట్టి అక్రమంగా హాస్పిటళ్ళు కానీ, హాస్టల్ కానీ, కాలేజీలు కానీ, చెరువులో కానీ, కుంటల్లో కానీ కబ్జా చేసి కట్టుకున్న ఘనత మల్లారెడ్డి. అతి తొందరలోనే మల్లారెడ్డికి సిబిఐ కానీ, ఇంటెలిజెన్స్ కానీ అతి తొందరలోనే చర్యలు తీసుకుంటారు. ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక మల్లారెడ్డి పని పడతారు. అయినా ఇప్పుడు కాంగ్రెస్ కో లేదా బీజేపీలో పోదామని చూస్తున్నాడు కదా. ఇట్లా బీజేపీలో పోయినా, కాంగ్రెస్ లో పోయినా నేషనల్ పార్టీలు అవి చాలా ఇంటర్నేషనల్ పార్టీలు అవి బీజేపీ, కాంగ్రెస్. కానీ తీసుకోరు మల్లారెడ్డిని ఎక్కడ పోయినా. మల్లారెడ్డి ఎడ్యుకేషన్ పర్సన్ కాదు, అందుకే తీసుకోరు. నోరు పైసా ఉండగానే సరిపోదు. అన్ని దేశాలలో, అన్ని స్టేట్లలో తీసుకుంటే కూటమి ఏర్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం. అతి తొందరలోనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఛాన్సెస్, అవకాశాలు చాలా కనబడుతుంది. మోడీ మంచిగా మోడీ చేసిండు, 2 టన్నులు చేసిండు. ఎవరికైనా 2 టన్నులే ఉంటది, 3 టన్ను ఉండదు. కానీ కేంద్రంలో మార్పు అనేది రావాలి, మార్పు రావాలి. తెలంగాణ రాష్ట్రంలో మార్పు ఎట్లొచ్చింది, స్టేట్ లో సెంట్రల్ లో మార్పు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాం. మార్నింగ్ పొద్దున్న లేస్తే మిమ్మల్ని జ్ఞాపకం చేయడం, మార్నింగ్ 5:30కి లేచి 6 వరకు మీ ఇంటి దగ్గర వస్తుంటివి. మల్లారెడ్డి ఇంటికి పోతుంటివి. దళిత మంది ఇస్తా అంటే ఇస్తా అని చెప్పేసి ఇంత ఏదయ్యేది 5 దగ్గర 5 నెలలు నేను, విజయరావు, దుర్గపతి అనే క్యాండిడేట్ 3 మెంబర్స్ పోయినాక వాళ్ళు కేరేసులు అక్కడికైనా ఇప్పిస్తాని చెప్పేసి చేతు నెట్టేస్తుడు. అటువంటి క్యాండిడేట్ మేము ఎట్లా ఓడేయాలి అనేసి మా ఒపీనియన్ సార్. అంతే. 5 నెలలు మార్నింగ్ 8 మార్నింగ్ 5 నెలలు వేస్తుండేవి. 6 నెలలు అక్కడ ఉంటుండేవి. అక్కడ పోతే ఆయన తయారు కావాలి, లోపలికి కావాలి, ఆయనకు వెయిటింగ్ చేయాలి. ఈ పరిస్థితి సార్. ఆయన తిరిగినా కానీ మాకు ఫలితం లేదు. దళిత మంది ఇస్తాను, దళిత మంది ఇవ్వలే. అట్లా మాకు ఏదో ఆటో వస్తుందని మేము ఆలోచించుకొని మేము ఆటో గురించి పోయినాం కానీ వేరే ఉద్దేశం పోలేదు అనేసి నా ఉద్దేశం అనేసి మాట్లాడాను సార్. అంతే సార్.